హాయ్ ఫ్రెండ్స్. హాయ్ మమ్మీ. హాయ్ మమ్మీలు. ఏ గైస్ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. సో ఆఫ్టర్ ఏ లాంగ్ టైం కదా కుకింగ్ వీడియోతో మేము ముందుకైతే వస్తున్నాము. సో గైస్ మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారు అంటే వెంటనే నా ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గాయస్. సో మమ్మీ ఈరోజు ఏంటి కుకింగ్ వ్లాగ్? బాలామృతంతో లడ్డు తయారు చేస్తున్నాం. ఎస్ గైస్ చూసారా బాలామృతం ప్యాకెట్లో చూపించు మమ్మీ. చూసారా బాలామృతము యశస్విని గారికి ఇచ్చారనమాట. సో ఏంటి అంటే దాంతో లడ్డు తయారు చేద్దాము. ఎవరైతే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళకి ఇస్తారు కదా మమ్మీ. అవునమ్మా, బాలింతరాలకి ఇస్తారు. బాలింతరాలకి ఇస్తారనమాట ఈ బాలామృతము. చంటిబిడ్డ తల్లికి ఇస్తారు. ఇది ఆరోగ్యానికి మంచిది కదా. మంచిది మమ్మీ, చాలా మంచిది. చాలా ప్రోటీన్స్ అవి ఉంటాయి అనమాట. సో ఈ బాలామృతం పిండితో ఇవాళ లడ్డు ఎలా తయారు చేయాలో ఈరోజు బ్లాగ్లో మా మమ్మీ అయితే చూపిస్తారనమాట. సో గాయ్స్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. మమ్మీ కావాల్సిన ఐటమ్స్ ఏంటో చెప్పు. బాలామృతం పిండి, ఓకే, తర్వాత నెయ్యి. ఓకే చూపించు. గాయ్స్ చూసారా నెయ్యి అనమాట. న్యాచురల్గా హోమ్ మేడ్ గీ కదా మమ్మీ. అవునమ్మా, ఇంట్లో తయారు చేసింది కొనుక్కున్నాం అనమాట. నెయ్యి బా కమ్మగా వస్తుంది స్మెల్. బాగుంటుంది మమ్మీ. పప్పులు అవి వడ్డించుకుంటాం. అవునమ్మా. తర్వాత డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం పప్పు. జీడిపప్పు, బాదం పప్పు స్లైసెస్ కింద కట్ చేసుకున్నాం. అవునమ్మా, రెండు పీసుల కింద కట్ చేసుకున్నాము. తర్వాత కొబ్బరి కూర. ఎస్ ఎండు కొబ్బరి మమ్మీ. ఇదే ఇలా ఫ్రై చేస్తాం మమ్మీ, అప్పుడు ఎండు కొబ్బరి అవుద్ది. కొబ్బరి కూర అనమాట. కొబ్బరి ఇలా తురిమేసుకుని మిక్సీ పట్టేసాం అంతే. ఎస్ కమ్మగా ఉంటది. కమ్మగా ఉంటది. ఓకే. తర్వాత కొద్దిగా మనకి స్వీట్ సరిపోతే మనం యాలకులు, పంచదార పొడి. ఇది ఏది మమ్మీ? యాలకులు, పంచదార. గైస్ యాలకులు పంచదార కలిపారు అనమాట మా మమ్మీ. సో ఆల్రెడీ మీరు ఈ పిండి చూసుకుంటే చూడండి. సో చూసారా ఆల్రెడీ ఇందులో షుగర్ ఉంటుంది. ఆల్రెడీ షుగర్ కలిపేశారు అనమాట. సో ఇన్ కేస్ స్వీట్నెస్ మీకు సరిపోలేదు అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. పాలు. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పాలుతో కలుపుకుంటాం మమ్మీ. పాలు అంటే రవ్వ లడ్డు లాగా అనమాట. అది మనం కరాచీని ఒక రవ్వ లడ్డు చేస్తాం చూడు, అలా చేస్తున్నాను ఇప్పుడు. ఫస్ట్ ఓకే, మనం ఇంకో రకంగా మామూలు సున్నుండలాగా కూడా చేసుకోవచ్చు. అది మళ్ళీ ఇంకొక వీడియోలో చూపిద్దాం. ఇంకో వీడియోలో చూపెడదాం. నేనైతే ఇంకో ఈ కప్పుతో తీసుకున్నాను పిండి. ఒక కప్పు మీకు చూపించడం కోసం ఇలా నింపి ఉంచా. ఇదైతే మేము లడ్డు తయారు చేస్తాం. ఇది లడ్డు కొంచెం పిండి ఒక కప్పు తీసుకున్నారు మా మమ్మీ. ఆ కప్పు తీసేస్తున్నారు. అది ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాం. ఓకే గైస్ నార్మల్గా ఈ పిండి టేస్ట్ చేసి చూసాను అనమాట. చాలా టేస్టీగా ఉంది. మీరు ఇక్కడ చూసారా షుగర్, ఇదిగోండి ఆల్రెడీ స్వీట్ కి షుగర్ అన్ని కలిపేశారు, యాడ్ చేసేసి ఉంచారు అనమాట. రవ్వ లడ్డుకి మనం ఎలా కలిపేసుకుంటాం, అదే కరాచీని ఒక ఫ్రై చేసి పంచదార వేసి కలిపి అప్పుడు మనం పాలు పోసి లడ్డు ఎలా చేసుకుంటామో యాలక్కాయల పొడి వేసి సేమ్ అలా చేస్తున్నాం అనమాట. ఈ బాలామృతం పిండి ఉపయోగిస్తున్నాం ఆ స్థానంలో. ఎస్ ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి కదా మమ్మీ. ఓకే, అలా 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకొని 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు అమ్మగా ఉంటుంది. సరిపోద్ది మమ్మీ. ఓకే మమ్మీ. గైస్ చూసారా హోమ్ మేడ్ గీ. అది అలా కరుగుతుంటే మంచి స్మెల్ వస్తుంది మమ్మీ. డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసేసుకున్నాం. ఓకే, ఇందులో వేడవని వేడైందా ఇంకా కరిగిపోతే అప్పుడు బాగుంటుంది. నెయ్యి గైస్, నెయ్యి హెల్దీ ఫ్యాట్ అన్నమాట. చాలా మంది నెయ్యి తినకూడదు అనుకుంటారు, అలా ఏమి ఉండదు. నూనె తినకూడదు, నెయ్యి తినొచ్చు. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసేసుకుంటాం. ఓకే, బాదం పప్పు, జీడిపప్పు. అవునమ్మా, చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకున్నారు. ఇంకా ఏమైనా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. మేమైతే బాదం పప్పు, జీడిపప్పు చాలు కదా మమ్మీ. అవునమ్మా, వేసుకున్నాం. చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి, లేదనుకోండి మాడిపోతే కానీ లోపల ఫ్రై అవ్వవు. చిన్న మంట మీదే ఫ్రై చేసుకోవాలి. ఎస్, లోపల మాడిపోతాయి. మా మమ్మీ అన్నట్టు మాడిపోతాయి, లోపల ఫ్రై అవ్వవు. కమ్మని స్మెల్ వస్తుంది. డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్. గైస్ చూసారా కలర్ మారినాయి. ఇప్పుడే తీసేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. తీసేసుకుందాం ప్లేట్లోకి తీసుకుందాం. ఎస్ మమ్మీ. చూసా మమ్మీ కలర్ మారినవి. కలర్ మారినాయి. ఇంకొంచెం సేపు ఉంచితే మాడిపోతాయి. అలా దోర రంగులోనే ఉండాలి మమ్మీ. చూసారా దోర రంగు వచ్చాయి. నెక్స్ట్ ఏం చేయాలి మమ్మీ?
ఇది ఫ్రై చేసుకుందాం బాలామృతం పిండి. ఓకే, మంట తగ్గించుకుందాం. లో ఫ్లేమ్ లో చాలా చిన్న మంట పెట్టుకోవాలి, మాడిపోద్ది లేకపోతే పిండి. ఇది వేసేసుకుందాం. ఓకే మమ్మీ. బాలామృతం పిండి అంతా వేసేసుకోవాలి. గిన్నె తీసుకున్నారు మా మమ్మీ, 1 కప్పు అలా తీసుకున్నా. ఆ కప్పు అలా చిన్న మంట పెట్టుకొని ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఎస్, చిన్న మంట మీద ఫ్రై చేయాలి, మళ్ళీ అయితే మాడిపోద్ది. చిన్న మంట మీదే. మనం నెయ్యి ఉంచాం కదా, నేతిలో మనం ఈ బాలామృతం పిండి ఫ్రై చేసేసుకోవాలి. ఎస్, బాగా వస్తుంది స్మెల్ కమ్మగా. ఏమేస్తారు ఏం ఇంగ్రీడియంట్స్ తెలియదు కానీ సున్నుండల్లా వస్తుంది అనమాట. చాలా రుచిగా ఉంది పిండి. నార్మల్గా పిండే చాలా బాగుంది. దీంతో బిస్కెట్స్, తర్వాత డీల్ చేసుకోవచ్చు. దోశలు చేస్తున్నారు, దోశలు కూడా చేస్తున్నారు. దీంతో అయితే మళ్ళీ మేము బిస్కెట్స్ చేసి చూపిస్తాం. బిస్కెట్స్ చేద్దాం, సున్నుండలు కూడా చేసి చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఈ రోజు లడ్డు రవ్వ లడ్డు లాగా బాలామృతం పిండితో లడ్డు. ఎస్, నెక్స్ట్ సున్నుండలు చేద్దాం. తర్వాత బిస్కెట్స్. ఎస్ గైస్, మీరు కూడా ట్రై చేయండి. ఇన్ కేసు మీకు కానీ ఇచ్చారనుకోండి, ట్రై చేయండి. చాలా మంది చేసుకోరు అనమాట, తెలియక చేసుకోరు, వేస్ట్ చేసేస్తారు. సో ఇన్ కేసు మీకు కానీ తెలియదు అనుకుంటే ఇలా ట్రై చేయొచ్చు. చెప్పు. మనం కప్పు పిండి తీసుకున్నాం కదా, మనం చిన్న ఏ కప్ తోటి అయితే తీసుకున్నామో ఆ కప్పులో సగం కొబ్బరి కూర వేసుకోవాలి. ఓకే మమ్మీ, కొబ్బరి కూర వేసుకుంటున్నాం. లడ్డూలో కమ్మగా ఉంటుంది అనమాట. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఓకే మమ్మీ. గైస్, కొబ్బరి కూర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా మనకు స్వీట్ సరిపోలేదు కాబట్టి యాలక్కాయలు పంచదార మిక్సీ పట్టాను, ఆడింది అనమాట ఇది. కొద్దిగా వేసుకుందాం. డన్. మనకు స్వీట్ సరిపోతే అలా వేసుకోవాలి. బెల్లం కూడా వేసుకోవచ్చు. ఓకే మమ్మీ, బెల్లం కూడా వేసుకో. కావాలనుకున్న వాళ్ళు బెల్లం, లేదనుకుంటే షుగర్ వేసుకోవచ్చు. ఇలా కలుపుకోవాలి బాగా. చిన్న మంట మీదే, లేదంటే మాడిపోద్ది పిండి మాడిపోతుంది. మంచి స్మెల్ వస్తుంది మమ్మీ. బాగుంటుంది మమ్మీ. ఇలాచీ కదా, ఇలాచీ పంచదార ఇలాచీ కూడా వేసాం కదా మమ్మీ, మంచి స్మెల్ వస్తుంది. చూసారా గైస్ ఎలా ఉందో? సున్ని పిండిలా ఉంది మమ్మీ, సేమ్ మినపసున్నులా ఉంది. మినపసున్నులా ఉంది గైస్. ఇదేంటి అంటే బాలింతలు కానీ ముసలోళ్ళు కానీ అలా ఏంటి అంటే తింటే చాలా ఆరోగ్యం. పిల్లలు అందరూ తినొచ్చు కదా మమ్మీ? అందరూ తినొచ్చు, అందరూ అన్ని రకాల వాళ్ళు తినొచ్చు అన్నమాట. ఆరోగ్యానికి చాలా మంచిది. అలా ఫ్రై అవనిద్దాం 5 minutes. కొంచెం పెంచుదాం మమ్మీ. ఓకే, కొంచెం ఫ్లేమ్ కూడా పెంచుకొని గైస్, ఫ్లేమ్ పెంచి కలుపుదాం. చూసారా, ప్రస్తుతం అయితే ఇలా ఫ్రై అయింది. కొంచెం ఫ్రై చేద్దాం ఇంకో 10 minutes. కొంచెం ఫ్లేమ్ పెంచుతున్నాను. ఓకే, కలుపు మమ్మీ. ఇలా ఫ్రై చేసుకుని చాలా రుచిగా ఉంది. మనకి స్వీట్ అక్కర్లొద్దు అనుకుంటే అలా చేసుకుని తినేయచ్చు. మనం కొంచెం స్వీట్ కావాలి అంటే కొంచెం కలుపుకోవాలి, మనం తినే స్వీట్ని బట్టి. ఎస్ మమ్మీ, తక్కువ తినే వాళ్ళకైతే సరిపోద్ది. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళకైతే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. లైట్గా ఎంతో అక్కర్లా, కొద్దిగా. కప్పుకొచ్చి ఇంత షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోద్ది. 4 స్పూన్లు. ఎస్, ఇంకొద్దిగా 1 నిమిషం చల్లారబెట్టాము ఏమ్మా. ఇది చల్లారబెట్టాము బాలామృతం పిండి. ఇప్పుడు మనం పాలు పోసుకుంటూ కలుపుకుందాం. గైస్, లైట్గా పాలు పోసుకుంటూ కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటూ మనకి ఎన్ని సరిపడతాయో పాలు ఉండనొక్కిలాగా మనం పోసుకోవాలి. ఉండ చుట్టీలో వస్తే చాలు. ఉండ చుట్టేలాగా వస్తే చాలు. సేమ్ రవ్వ లడ్డులాగే తాతయ్య చేసి. ఎక్కువ కష్టపడవసరం లేదు, ఎందుకంటే అన్ని ఇంగ్రీడియంట్స్ వాళ్ళే ఇచ్చేసారు. దాంతో అన్ని కలిపేసి నీట్గా ఇచ్చారు. క్వాంటిటీ కూడా సరిపోతాయి మమ్మీ. పాలు ఇంకొంచెం పోసుకుందాం చాలు.
అది కలుపుకోవాలి బాగా, ఉండలు లేకుండా మిక్స్ చేసేసుకోవాలి. ఇదైతే నొక్కిలా తయారైపోయింది మనకి. ఒకసారి నొక్కడానికి ట్రై చేయమని అయిపోయిందా? ఇంకా వచ్చేస్తుంది మమ్మీ. అది అంతే. ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం. ఓకే, డ్రై ఫ్రూట్స్ కూడా కలిపేసుకోవాలి బాగా. డ్రై ఫ్రూట్స్ కూడా ఎన్ని కావాలో అన్ని వేసుకొని, అది ఎక్కువ వేసేసుకోకూడదు. ఎక్కువ వేసుకోకూడదు, ఏదో టేస్ట్ కోసం అలా నొక్కితే అందంగా స్మెల్ బాగా వస్తుందండి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. సేమ్ సున్నుండలు చేసినట్టే, అంతే సేమ్. అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటే 10 నిమిషాల్లో అయిపోతాయి. 10 నిమిషాలు. రెడీమేడ్ పిండే కాబట్టి. అవునమ్మా. ఎస్, అలా పక్కన పెట్టేసుకొని ఇలా ఉండాలి చేసేసుకోవడమే. ఇది ఇలా పైకి వస్తుంది అలా. ఎస్, అలా అనమాట. ఉండ అయితే తయారు చేస్తున్నాను. అలా మీరు ఒక సైడ్కి పెట్టేసుకొని ఉండ చేయాలి. వావ్ గైస్, కొంచెం గోరువెచ్చగా ఉంది. కొబ్బరి కూర కూడా వేసామేమో మమ్మీ, చాలా రుచిగా స్మెల్ వస్తుంది, మంచి రుచిగా ఉంది. గైస్ చూసారా ఈ సైజులో. మరి పెద్ద సైజు వద్దు, ఎందుకంటే స్వీట్ కదా, ఎక్కువ తింటారో తినరో తెలియదు కదా మమ్మీ. అవునమ్మా. సో ఈ సైజులో చేసుకుంటే చాలు. సున్నుండలు కూడా అదే సైజ్ చేస్తాను నేను. సున్నుండలు కూడా మా మమ్మీ ఇదే సైజు. బాగుంది చూసారా, ఇలా నట్స్ వేసుకుంటే అలా కనపడతాయి మనకి, అలా అక్కడక్కడ. ఇంకో ఇలాగా చూపెడతాను. లేదు మమ్మీ, ఒక లడ్డూకి ఒక్క నట్టు వచ్చినా చాలు కదా, అందంగా ఉంటుంది, రుచిగా ఉంటుంది, తినేటప్పుడు క్రిస్పీగా. ఏ బాగుంది మమ్మీ. సో అలా మొత్తం అన్ని ఉండలు చేసేసుకుందాం. చాలా సింపుల్ కదా మమ్మీ. అవునమ్మా, చాలా సింపుల్. మీకు ఉండ రాలేదనుకోండి, కొంచెం పాలు పోసుకుని కలుపుకోవచ్చు. అంతే. ఉండ రాకపోతే కొంచెం పాలు పోసుకోవడం, లైట్గా పాలు పోసుకోవాలి. ఎక్కువ పోసేసుకుంటే అవ్వ ఉండలు బాగా ముద్దగా వచ్చేస్తాయి. మనం కొంచెం ఉండ అవ్వకపోతే కొంచెం పాలు పోసుకోవచ్చు. ఎస్, అన్నీ అలా చేసేసుకుందాం. ఇవి అన్నయ్య తినమని మమ్మీ. గైస్, ఈ ఉండలు మా అన్నయ్యకి ఇద్దాము. 2, మళ్ళీ ఎక్కువ స్వీట్ తినదు కదా, 2 అనమాట. ఈ 2 శాండీ గారికి ఇద్దాం. శాండీకి ఇచ్చి అసలు టేస్ట్ ఎలా ఉందో ఏంటో అడిగి చూద్దాం, ఎలా రేటింగ్ ఇస్తాడో ఏంటో. ఇంట్లో ఎప్పుడు బాలామృతం లడ్డు చేయలేదన్నమాట, ఫస్ట్ టైం. పదండి, లెట్స్ గో గైస్. చెల్లో ఈజ్ మిస్టర్ శాండీ పుంజు పవర్ వైటీ. టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉన్నాయో. తినచూడు ఎలా ఉన్నాయో చెప్పు. టేస్ట్ కొరుక్కో. స్వీట్ అది. చిన్నప్పుడు తిన్నట్టు గుర్తుందా? ఆరోగ్యానికి మంచి బాలామృతం లడ్డూలు. బాలామృతం లడ్డు బాగుంది, మంచిది ఆరోగ్యానికి. గైస్, ఇది బాలామృతం లడ్డు. ఎస్, లడ్డూలు అయితే తయారైపోయినాయి. ఎస్ మమ్మీ, టేస్ట్ చూసేయండి ఫ్రెండ్స్. గైస్ చూసారా మా మమ్మీ లడ్డూస్ ఎంత బాగా చేసారో. సో ఒక గిన్నెడికి ఇలా వచ్చినాయి అన్నమాట లడ్డూలు. చిన్న సైజులో చేశారనమాట మా మమ్మీ. ఇప్పుడు ఇదే సైజులో చేస్తారు. సో చాలామంది పెద్ద సైజు చేసుకుంటారు. ఈ సైజు అయితే బాగుంటాయి. చూసారా, మనం డ్రై ఫ్రూట్స్ వేసాం కదా, ఆల్మండ్స్ అండ్ అలాగే కాజు, ఎంత బాగా అనిపిస్తున్నాయో. లడ్డూలు అయితే తయారైపోయినాయి ఫ్రెండ్స్. గైస్, లడ్డూస్ అయితే తయారైపోయినాయి. చూసారా, టేస్ట్ చూడండి ఫ్రెండ్స్. ఎస్, మా మమ్మీ టేస్ట్ చూడమని చెప్తున్నారు కదా. సో లడ్డూస్ అయితే చాలా బాగా వచ్చాయి. యశస్విని తిన్నావు కదా లడ్డు, నచ్చిందమ్మా? నచ్చిందా నీకు? యశస్విని తల్లి చక్కగా తిన్నదనమాట. యశస్వినికి ఇచ్చారు, అందుకే యశస్వినికి చేసాం. యశస్విని సైజులో బుల్లి లడ్డూలు అనమాట, తీసుకుంటదంట. సో గాయస్, మీరు కూడా ట్రై చేయండి లడ్డూస్. మీకు ఎలా వచ్చినాయో చెప్పండి, ఓకేనా?
సో మీ కమెంట్స్ అన్నీ కూడా మేమైతే చదువుతాము. సో గైస్ మీకైతే ఈరోజు వీడియో చాలా బాగా నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. చూసారా చాలా చక్కగా వచ్చినాయి లడ్డూస్ అయితే. సో గైస్ ఇదన్నమాట ఈరోజు వీడియో. సో నెక్స్ట్ వీడియోలో అయితే బిస్కెట్స్ చేద్దాం మమ్మీ. బిస్కెట్ చేద్దాం. సో గైస్ ఇదన్నమాట ఈరోజు వీడియో. సో ఈరోజు వీడియో అయితే మీకు చాలా బాగా నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. సో మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పమ్మా. ఇదిగో సో గాయస్ నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకైతే వచ్చేస్తాము. టిల్ దెన్ కీప్ వాచింగ్ యువర్ వీడియోస్. హావ్ ఎ నైస్ డే. బాయ్ చెప్పు. పువ్వులు చూస్తుంది నాన్న. గర్ల్ బాయ్ చెప్పు. బాయ్ చెప్తుంది, వెనక్కి తిరిగి చెప్తుంది చూసారా గైస్. చెప్పు బాయ్ చెప్పమ్మా. గుళ్ళు చేతులు ఇలా ఊపుతుంది. శశిని బాయ్ చెయ్యి తిప్పుకోవాలి. చెయ్యి ముందుకు పెట్టుకుంటే తిప్పితే బాయ్ ఇదిగో బాయ్ దానికి ఊగుతుంది చెయ్యి. బాయ్ నిద్రమత్తుగా ఉంది ఇంకా. వచ్చింది పిల్లలు కనబడుతున్నారు అక్కడ.